శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 16 చాప్టర్లో 47 శ్లోకా నుంచి విధి విధానంగా దేవతను ఎలా ఆరాధించాలి. ఏ దేవతను ఆరాధించినా సరే మనకి వారానికి ఎలా అయితే ఒక గ్రహ అని చెప్పి అలాగే ఒక దేవత అని చెప్పారు. అలాగే ఏ క్రతువు చేస్తే పైగా ఏ భావనతో చేస్తున్నావో, కోరికతో చేసిన ఈ కోరిక అయితే ఇలా చెయ్యాలి, ఈ దానం చెయ్యాలి, ఇవన్నీ నీకు మళ్ళీ పూర్ణమైన ఫలితం ఇవ్వాలంటే ముందు నువ్వు శుద్ధంగా ఉండాలి. అంతరంగికంగా బాహ్యంగా కూడా వికారాల రహితంగా ఉండాలని చెప్తూ పూజ చేసే విధానం, అలాగే దానికి వినియోగించే వస్తువులు, మళ్ళీ దానాలు కొన్ని చేయటం ద్వారా విశేషమైన ఫలితాలు వస్తాయని షోడశేర్ ఉపచారేశ్చ ప్రతిమా విప్రమంత్రకీహ బ్రాహ్మణానాం భోజనేన నిష్కామ ఆర్తిహరో భవేత్. ఇక్కడ దేవత ప్రతిమని తీసుకుని మనం ఎలా అయితే ఉపచారం చేస్తామంటే నియమంగా కార్తీక మాసంలో ఇంతకుముందు చెప్పినట్టుగా జపం చేసిన, తపస్సు చేసిన, హోమాలు ఆ నియమాలు పాటిస్తూ ఎవరైతే చేస్తున్నారో సమస్త దేవతల్ని కూడా ఈ 16 ఉపచారాలతో పూజించుకోవాలి. పైగా భావన, ఏ దేవతను ఆరాధిస్తున్నా ఇది పరమాత్మ స్వరూపం, ఇది పరమాత్మ నామం అన్న భావంతో, అంతేగాని మళ్ళీ నాకు భేదభావం రాకూడదు. భేదం వచ్చిందంటే నాకు ప్రతిఫలం రాదు. విశ్వాసంతో చెయ్యాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఎలా అయితే పూజ అయిపోయిన తర్వాత చివరిలో నమస్కారం ఒకటి, జపం ఒకటి చేస్తే అది పూర్ణత్వంతో కూడుకుని నీకు ఫలితం పూర్ణంగా వస్తుందని చెప్పారు. అలాగే బ్రాహ్మణులకు భోజనం చేయిస్తం ద్వారా ఈ పూజా కర్మలన్నీ కూడా సుసంపన్నమవుతాయి. అలాగే పూజ చేసేవాళ్ళు కోరికల్ని పరిత్యాజించి శాంతి భావనతో దేవత ఆరాధనలోనే తత్పరులై ఉండాలి. అంటే ఒక గంట చేస్తున్నాం, పోనీ ఒక అరగంట పూజ చేస్తున్నాం, ఈ అరగంట చేసే అంతసేపు ఏదో చేసేసి వెళ్ళిపోదాం, బస్సు వచ్చేస్తుంది వెళ్ళిపోదాం అన్నట్టుగా చేస్తే దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకు ఈ క్రతువులు పెట్టిందే ఎందుకు? సహజంగా ఉన్న వికారాలు అవన్నీ కూడా మనకి ఎలా అయితే అలజడిప్రాయంగా ఉంటామో, ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి కాస్త ప్రశాంతత వస్తే అలజడి తగ్గుతుంది. చెయ్యవలసిన విధానంగా చెయ్యటానికి ఇవన్నీ మనకి సహకరిస్తాయి. ఇవన్నీ నా అధీనంలో ఉంటాయి. విచ్చలవిడితనం లేకుండా ధర్మబద్ధంగా నేను ఉండటానికి ఆ మనస్సు నాకు సహకరిస్తుంది. ఈ క్రతువులు అందుకు చెయ్యగా మనకి తెలియకుండానే మనలో గుణాలు మారిపోతూ ఉంటాయి. మనం మాట్లాడే విధానం, మనం ఆలోచించే విధానం, మనం కర్మలు చేసే విధానం, దేని సంపర్కానికి వెళ్ళాలి వెళ్ళకూడదు అన్న విచక్షణ వస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ కోరికనే త్యాజించి చెయ్యాలి, అలాగే పరమశాంతితో చెయ్యాలి. అలా దేవత ఆరాధనలో శరీరం అక్కడ ఉంది, ఆ మంత్రం చదువుతున్నాను కానీ ఇటుపక్క ఏమవుతుందో, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారమ్మో, ఇక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, నాకు టైం అయిపోతుంది, ఇలా చెయ్యక్కర్లా. అందుకే 5 నిమిషాలు చేస్తాము, 10 నిమిషాలు చేస్తాం, అప్పుడు మాత్రం ఇంత పరమశాంతంగా ఉండి నువ్వు చేస్తేనే ఇవన్నీ నువ్వు తొలగించుకోగలవు. కార్తికే దేవయజనం సర్వభోగప్రదం భవేత్ వ్యాధీనాం హరణం చైవ భవేద్భూతగ్రహక్షయః. అలాగే కార్తీక మాసంలో ఈ దేవతలకి ఎప్పుడైతే నువ్వు సమస్త దేవతల్ని కూడా పూజిస్తున్నావో, కార్తీక మాసం విశేషంగా ఎందుకు చెప్పారంటే కార్తీక మాసంలో ఎలా అయితే దీపదానం అంటారు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఎందుకు చెప్పారంటే కార్తీక మాసంలో చలి ఎక్కువగా ఉంటాయి, చీకట్లు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటిలాగా ఇంత లేదు మనకి ఎక్కడున్నా ఏ సమయంలో ఉన్నా మనకి అన్ని లైట్లు అందుబాటులో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పట్లో అవన్నీ లేవు కదా. అందుకని ఎక్కడి నుంచి ఏదొస్తుందో తెలియదు, ఇంత కట్టుబాట్లు ఉండేవి కాదు. దీపం లేకపోతే బయటికి వెళ్ళటం అనేది చాలా కష్టతరము. అందుకని నాకే కాకుండా ఇంకొకరికి నా యథాశక్తి కొలిది నేను ఏదన్నా ఇస్తే వాళ్ళకి ఉపయోగకరమైన వస్తువుని ఇవ్వమని ఎందుకు చెప్పారు అంటే, పనికిరాని వస్తువు ఇచ్చి నేను ఇచ్చానన్న పేరుకి కాకుండా పనికొచ్చేది ఇవ్వాలి, నువ్వు ఆనందంగా ఇవ్వాలి, పుచ్చుకున్నవాడు దాన్ని వినియోగించుకునేలాగా ఇవ్వాలి. అందుకే కార్తీక మాసం విశేషంగా ఈ చలి వల్ల మరణిస్తూ ఉంటారు. అలాగే ఇట్లాంటి ఏ పుట్టు ఉందో ఏ చెట్టు ఉందో మనకి తెలీదు, ఎక్కడి నుంచి ఏదొస్తుందో మనకి తెలీదు. ఇట్లాంటి వాటి వల్ల, అలాగే మనకి అన్ని కాస్త కలుషితాలు ఎక్కువైపోతూ ఉంటాయి ఆ సమయంలో. ఇటువంటి వాటి వల్ల కూడా కాస్త మనకి ప్రాణహాని అన్నది జరుగుతూ ఉంటుంది. అంత మళ్ళీ మనం శారీరకంగా కూడా కష్టపడలేని సమయం, ఎందుకంటే వాతావరణం కూడా సహకరించాలి. బాగా చలిగా ఉంటుంది, అలాగే రాత్రులు ఎక్కువ ఉంటాయి, పగలన్నది తక్కువగా ఉంటుంది.
అందుకే కార్తీక మాసంలో దేవతల్ని ఉద్దేశించి చేసే ఏవైతే యజ్ఞాలు పూజలు ఈ సకల భోగాల్ని కూడా ఇస్తాయి. అంటే దేవతను ఉద్దేశించి చేస్తే నీకు వస్తాయంటే ఈ సమయంలో చెయ్యగలిగితే, అంటే ఇట్లాంటి సమయంలో కూడా నువ్వు అంత నియమాల్ని పాటిస్తూ ఎప్పుడైతే చేస్తావో సకల భోగాలు నీకు లభిస్తాయి. అలాగే వ్యాధి అన్నది తొలగిపోతుంది. ఎందుకు ఎందుకు అంటే కొన్ని కొన్ని ఎలా అయితే నేను శుచిగా ఉండాలి అంటే శారీరంగా మనకి ఉండాల్సిన శుచి ఉండాలి, అంతరంగికంగా శుచి ఉండాలి. కొన్ని కొన్ని క్రతువులు చేయటం ద్వారా ఈ శరీరాన్ని ఎంత వినియోగించుకోవాలో అంత నేను వినియోగిస్తూ ఉంటే మన లోపల ఏదైతే జఠరాగ్ని ఆహారం తిన్నది అరగటానికి ఇవన్నీ ఎన్నెన్ని కావాలో ఆహార విషయంలో కూడా మనకెందుకు కొన్ని కొన్ని మాసాల్లో కొన్ని కొన్ని విశేషంగా తినమన్నారు, కొన్ని తినద్దన్నారు. అంటే శరీరానికి ఏదైతే వ్యవస్థ పెట్టబడి ఉందో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. అదే వ్యవస్థ కాకపోతే ఎలా అయితే మనకి వెలుతురు లేకపోతే కళ్ళున్నాయి కనుక కనిపిస్తున్నాయి అంటే ఎలా కనిపిస్తుంది? వెలుగు లేదు అక్కడ. వెలుగుంటే కానీ చూడలేవు, కళ్ళంటూ ఉన్నాయి నీకు, ఇప్పుడు ఉన్నాయి, దాని ముందు ఉన్నాయి. కానీ చీకట్లో నాకు కళ్ళున్నాయి కదా చూసుకుంటూ వెళ్ళిపోతానంటే ఎలా కనిపిస్తుంది నీకు? కనపడదు. దానికి ఎలా అయితే టార్చ్ లైటో ఇంకోటో ఆధారం చేసుకుంటున్నామో శరీరంలో కూడా ఎండాకాలంలో ఒకలాగా ఉంటుంది మన శరీరం, అందుకే చల్లవి తింటూ ఉంటాం. అలాగే వర్షాకాలంలో ఒకలాగా ఉంటుంది, చలికాలంలో ఒకలాగా ఉంటుంది. దానికి తగ్గట్టు ఋతువులకు అనుగుణంగా మనకి ప్రకృతిలో లభించేవి కూడా పరిమితిలో ప్రతిదీ నువ్వు చేసినప్పుడు ఆ శరీరం నీకు కర్మలు చేసుకోవటానికి సహకరిస్తుంది. అందుకే దీనికి మితంగా ఆహారం ఇవ్వాలి, మితంగానే సుఖపెట్టాలి, మితంగానే అన్నీ భగవద్గీతలో చెప్పినట్టుగా అతిగా ఏది ఇవ్వకూడదు, అలా అని మొత్తానికి ఇవ్వకుండా మానకూడదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా నువ్వన్నవాడి తృప్తిగా ఉండాలి. అప్పుడు నీకు ఇవన్నీ సహకరిస్తాయి, నువ్వు చేసేది ప్రతిదీ కూడా నీకు సఫలమవుతుంది. అందుకే వ్యాధుల్ని హరింపజేస్తుంది. ఏ భూతములందు కూడా గ్రహములందు కూడా ఎటువంటిది నిన్నేవి చేయలేదు, అవన్నీ నశించిపోతాయి. ఎందుకు? సర్వానికి ఆధారమైన వాడెవడు? పరమాత్మ. సకల భూతగణములు చరాచర జీవరాశులు రాయి నిప్పు అన్నీ పరమాత్మే అయినప్పుడు, ఆయన ఆధీనంలో సర్వం ఉన్నప్పుడు నేను ఇంక దేనికి భయపడాలి? పట్టుకోవాల్సిన వాడిని పట్టుకోవాల్సిన విధానంగా పట్టుకోవటం నేర్చుకో, సర్వము నీకు అనుకూలంగా ఉంటుంది. నువ్వు చెయ్యవలసినవి కూడా చెయ్యవలసిన విధానంగా చెయ్యటం నేర్చుకో అన్నారు. అంతేగాని దేవుడికి దండం పెట్టు కూర్చో అన్ని దేవుడు వచ్చి చేస్తాడని ఎక్కడా చెప్పలేదు. నీకు ఇచ్చిన శరీరాన్ని వినియోగించుకోవటం, అది కూడా చెయ్యవలసిన విధానంగా చెయ్యటం నేర్చుకో అని చెప్పాను. కార్తికాదిత్యా వారేషు నృణామాదిత్య పూజనాత్ తైలకార్పాసదానాతు భవేత్ కుష్టాభిः సంక్షయః హరితాకి మరీచీనాం వస్త్రక్షీరాదిదానతః బ్రహ్మ ప్రతిష్టయా చైవ క్షయరోగక్షయో భవేత్. కొన్ని కొన్ని మాసాలలో విశేషంగా కొన్ని కొన్ని జబ్బులన్నవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే సూర్యుడిని ఎప్పుడైతే ఈ కార్తీక మాసంలో విశేషంగా ఆరాధిస్తామో అది కూడా ఆదివారం రోజు, ఆ రోజు మళ్ళీ నువ్వుల నూనెతో అలాగే ఒత్తులు కూడా ఇవి దానంగా ఇచ్చినప్పుడు కుష్టి ఇట్లాంటి వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి అంటారు. ఎందుకు? ఇప్పుడు సూర్యుడు కిరణాల వల్ల ఎలా అయితే మనకి విటమిన్ డి వస్తుంది, పైగా ఎప్పుడన్నా సూర్యుడు ఉన్నాడు కదా అని ఎప్పుడన్నా బయటకు వెళ్తే మన శరీరం తీసుకోదు. మళ్ళీ దీనికి ఒక నియమం ఉన్నది, ఎంత పరిమితి కావాలో అంతే ఉండాలి, పైగా అవి పడేవి కూడా గ్రహించడానికి ఈ శరీరం కూడా సిద్ధంగా ఉండాలి కదా. అందుకని కొన్ని కొన్ని సమయాలన్నవి ఎలా అయితే చెప్తానో అలాగే ఇక్కడ కార్తీక మాసంలో ఆదివారం రోజు రోజు చేయగలిగితే పర్వాలేదు, లేకపోతే ఆదివారం రోజైనా ఆ సూర్యుడిని పూజించి పైగా నువ్వులు నూనె అలాగే ఒత్తులు దానంగా ఇవ్వాలంటే ఏదైతే అప్పుడు చీకట్లు ఎక్కువగా ఉంటాయి, అలాగే చల్లగా ఉంటుంది. దీపకాంతిలో ఎలా అయితే మనకి వెచ్చగా ఉంటుందో నాకే కాకుండా ఇంకొకరు వెలిగించుకోవటానికి వీలుగా నేను అవి ఇస్తున్నాను. అందుకు ఇలా ఇవ్వటం ద్వారా కుష్టి మొదలైన రోగాలు నశిస్తాయి. అలాగే కరక్కాయి మిరియాలు బట్టలు పాలు మొదలైన వాటిని దానంగా చేసినా సరే బ్రాహ్మణ్ణి గౌరవించితే ఇలా దానంగా ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి క్షయరోగం కూడా దూరం అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎలాగైతే త్రిఫల చూర్ణం అంటారు, కరక్కాయ మిరియాలు ఇవన్నీ ఏం చేస్తాయి, మనకి జలుబులు వచ్చినప్పుడు తీసుకుంటూ ఉంటాం. చలికాలంలో జలుబులు వచ్చే అవకాశం ఉన్నాయి, గాలి చల్లగా ఉంటుంది, లోపల కూడా అంత వేడి ఉండదు కాబట్టి. అలాగే వస్త్రాలు చలిని ఆపుతాయి, పాలు అలాగే అవి తాగినప్పుడు వేడి చేసుకుని కాస్త ఉపశమనం ఇచ్చినట్టుగా ఉంటుంది. అందుకని ఇవన్నీ దానంగా ఇస్తే క్షయరోగం దూరం అవుతుంది అని చెప్పారంటే
కాలానికి అనుగుణంగా, మాసానికి అనుగుణంగా ఏదైతే నీకు ఇంకా వృద్ధి చేస్తుంది ఆరోగ్యాన్ని, అటువంటివి నువ్వు తీసుకోవటం, ఇతరులకు కూడా శక్తి కొలది ఇవ్వటం నేర్చుకో అని ఇలా మాసాలకి అనుగుణంగా మనకు అందుకు చెప్పారు. ఇది చేస్తే ఆ ఫలితం వస్తుందన్నా, ఆ ఫలితం మీద కోరికతో ఉన్న ఇస్తూ ఉంటాం. లేకపోతే ఎంతసేపు నాకు, నాకు, నాకు అంటేనే ఉంటాను నేను. ఇతరులకేవి ఇవ్వటానికి నా మనసు అంగీకరించదు. తీసుకోవటానికైతే ముందే వెళ్ళిపోతాం. నా దగ్గర ఉన్నా వెళతా. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నారు కదా! ఎందుకు పోగొట్టుకోవాలి? దీపసర్షాపధాన్నాచ్చ ఉపస్మారక్షయో భవేత్ కృత్తికా సోమవారేషు శివస్య యజనం నృణాం. అలాగే కృతికా నక్షత్రయుక్తమైన సోమవారం అంటే అది సోమవారం అయి ఉండాలి. ఆ రోజు కృతికా నక్షత్రం అయి ఉండాలి. ఆ రోజు శివ పూజ చేస్తే అటువంటి వాళ్ళకి, దరిద్రంతో బాధపడుతున్న వారికి, కటిక దరిద్రమైనా సరే ఏదైనా సరే తొలగిపోతుంది. సకల సంపదలు కూడా సమకూరుతాయి. మహా దారిద్ర్య శమనం సర్వసంపత్కరం భవేత్ గృహక్షేత్రాది దానాశ్చ గృహోపకరణాదినా కృతికా భౌమవారేషు స్కందస్య యజనా నృణాం దీపఘంటాదిదానేశ్చ వాక్కి సిద్ధి రచిరాత్ భవేత్. అలాగే ఇంట్లోకి కావాల్సినమైన వస్తువులు ఎలా అయితే మనకేం వాడుకుంటాం అటువంటి వస్తువులు ఎవరైనా అవే తింటారు. మనం మనుషులమే, వాళ్ళు మనుషులే. అందుకని శక్తి కొలది ఇట్లా ఇంట్లోకి వినియోగించుకునే వస్తువులు అటువంటి ఎవరైతే దానంగా చేస్తారో అటువంటి సామాన్ని, అలాగే దాంతోపాటు ఇంకా ఎక్కువ డబ్బు ఉంది అంటే ఒక ఇల్లునివ్వటము, ఇట్లాంటివన్నీ కూడా ఎవరైతే దానంగా ఇవ్వగలరో యథాశక్తి అలా ఇవ్వటం ద్వారా ఆ గృహానికి కావాల్సిన సామాగ్రి, అలాగే పొలం ఉంటే పొలం అంటే భూమిని కానీ లేకపోతే ఇల్లుని కానీ ఇవన్నీ చేస్తే మళ్ళీ వాళ్ళకు కూడా సకల సంపదలు కలుగుతాయి. అంటే సంపత్తి ఉన్నవాడు సంపత్తితో, నీకు ఏది ఉందో దానితో. ఇప్పుడు జ్ఞానం ఉన్నవాడు జ్ఞానాన్ని పంచాలి, డబ్బు ఉన్నవాడు డబ్బును పంచాలి. అలాగే శారీరకంగా బలంగా ఉన్నవాడు శ్రమ చేసి దాన్ని మళ్ళీ ఇతరులకి సేవా భావనతో, నీకున్నది చేయమన్నారు కానీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి నీకు లేనిది కూడా ఇచ్చేసి నీకు అది వచ్చేస్తుందని ఎక్కడా చెప్పరు. నీకు అర్హత ఎంత ఉందో, నీ శక్తి ఎంత ఉందో దాన్నే చెయ్యమని చెప్పారు. ఎందుకంటే వికారాలు నాకు ఇది ఉన్నాయని వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవి రాకుండా ఉండటానికి ఇటువంటివి చేస్తూ ఉంటే నన్ను నేను నియంత్రించుకోగలను. లేదా విచ్చలవిడితనం వస్తుంది, సహజంగా వస్తాయి, మనకి చంచలత్వంతో ఉంటాము. అందుకే ఈ దానాలు ధర్మాల రూపంలో చెప్పేది. అలాగే కృతికాయుక్తంగా మంగళవారం రోజు స్కందుణ్ణి పూజించిన, అలాగే దీపాలు గంట ఇటువంటి విధానంగా చేసినా సరే త్వరగా వాక్సిద్ధి పొందుతారు. వాక్సిద్ధి అంటే మాట్లాడింది మాట్లాడినట్టుగా జరిగిపోతుంది. ఇప్పుడు నేను అన్నదంతా జరిగిపోతుందంటే నేను ఏదైనా మాట్లాడచ్చని వచ్చినప్పుడు నాకెందుకు ఆ సిద్ధి వస్తుంది? సిద్ధి రావాలంటే నువ్వు ఎలా ఉండాలి అంటే దానికి నువ్వు సిద్ధపరచుకుని ఉండాలి, కొన్ని క్రతువులు చేయాలి, కొన్ని నియమాల్ని పాటించాలన్నారు. మళ్ళీ ఇవి ఉల్లంఘిస్తే ఉన్నది కూడా పోతుంది. వాక్ సిద్ధి లభిస్తుందంటే నువ్వు నోటితో ఒకటి మాట్లాడగలుగుతున్నావు, ఆ జ్ఞానం ఇచ్చాడు, ఆ సిద్ధి ఇచ్చాడు అంటే దాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. దాన్ని ఎలా పడితే అలా వినియోగించుకోకూడదు. ఇటువంటివన్నీ లభిస్తాయి. దాన్ని కావాలన్న కోరికతో చేసినా, ఇటువంటివి తెలియక చేసినా సరే దీనివల్ల అటువంటివి మనం పొందుతాము. అందుకే అతని నోటి నుంచి వచ్చేది ప్రతి మాట సత్యమవుతుంది. వాక్సిద్ధి అంటే అది వాక్కు రూపంలో ఏదైతే చెప్తున్నావు. కొంతమందికి అంటూ ఉంటాం, ఇది అవుతుంది అని వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్పారు కాబట్టి అయిపోయింది అని అనుకుంటాం. వీళ్ళు చెప్తున్నారా, వాళ్ళతో చెప్పించాడా పరమాత్మ? అంటే ఆ పరమాత్మలో నువ్వు సాయుధ్యాన్ని పొందుతున్నావు, సాన్నిధ్యాన్ని పొందుతున్నావు అంటే అర్థం ఏంటి అంటే అక్కడ పరమాత్మలో ఉన్న సుగుణాలు నువ్వు నీలో కూడా అలానే ఉండేలాగా నువ్వు చూసుకుంటున్నావు. అదే సాధన. ఇలా ఉండగా 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 అప్పుడు నీకు తెలియకుండానే ఆ సంపర్కం వల్ల ఇవన్నీ నీకు లభిస్తాయి. వచ్చాక కూడా మళ్ళీ వికారాలు రాకుండా కూడా దాన్ని మళ్ళీ ఎంత వినియోగించుకోవాలో, ఎక్కడ ఎలా వినియోగించుకోవాలో కూడా అలానే నువ్వు చెయ్యటం అన్నది కొనసాగిస్తే అది ఇంకా వృద్ధిలోకి వెళుతుంది. ఏదైనా సరే అందుకే ఇక్కడ దీపాలు కానీ ఇవన్నీ కూడా గంట ఇవన్నీ దానం చేయటం ద్వారా మనకి అన్నీ దీపం అని కార్తీక మాసంలో విశేషంగా చెప్పేది ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్నట్టుగా ఈ బల్బులు ఇవన్నీ లేవు. ఆ వెచ్చదనాన్ని ప్రతి ఒక్కరికి అంత అర్హత ఉండదు, పాత్రత ఉండదు. ఎందుకంటే దీపం రాత్రంతా వెలగాలంటే ఎంత నూనె పడుతుంది. దీపం మనం పూజ చేసినప్పుడు కాసేపు పెట్టాలంటేనే కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది.
అలాంటిది రాత్రంతా ఉండాలి. అదే మళ్ళీ ఇంటిల్లపాతికి కూడా వెలుగునిస్తుంది అన్నప్పుడు అందరూ దానికి దగ్గరగా వచ్చి కూర్చుంటున్నప్పుడు అందుకే యథాశక్తి నాకు వినియోగించుకోవాలి. ఇంకొకళ్ళకి కూడా ఉపయోగపడేలాగా నేనది ఇవ్వగలగాలి. కృత్తికా సౌమ్యవారేషు విష్ణర్వే యజనం నృణాం దద్యోధనస్య దానం చ సత్సంతానకరం భవేత్. కృత్తికా గురువారేషు బ్రహ్మణో యజనాత్తనేహ మధుస్వర్ణాజ్జయాధానేన భోగవృద్ధిర్భవేనృణాం. అలాగే కృతికా నక్షత్రయుక్తంగా మళ్ళీ అది గురువు ఎలాగో ఒక్కొక్కటి సోమవారం వచ్చేసరికి పరమశివుని అన్నారు, మంగళవారం వచ్చేసరికి స్కందుని అన్నారు, అప్పుడు మళ్ళీ బుధవారము. ఈ కృతికాయుక్తంగా బుధవారం వచ్చిన రోజు విష్ణువుని పూజ చేయాలి. అప్పుడు పెరుగన్నాన్ని దానం చేయటం వల్ల మనుష్యులకు ఉత్తమ సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే కృతికా నక్షత్రం కూడిన ఆ గురువారం రోజు దానంగా చేస్తే బ్రహ్మను పూజిస్తే అలాగే బంగారం కానీ తేనె కానీ నెయ్యి కానీ దానంగా చేస్తే మానవులకి భోగము అలాగే అన్నీ వృద్ధి చెందుతాయి. అంటే ఇంతకుముందు చెప్పిన ఆ 12 ఏవైతే వస్తువులు దానంగా మాసాన అనుగుణంగా అని చెప్పారో అలాగే ఇప్పుడు తేనె కానీ బంగారం కానీ నెయ్యి కానీ గురువారం రోజు కృతికా నక్షత్రయుక్తంగా ఎవరైతే ఆ బ్రహ్మను పూజించి దానంగా ఇస్తారో వాళ్ళకి భోగాలన్నీ వైభవంతో ఉంటారు. అవన్నీ మళ్ళీ తరగకుండా వృద్ధి చెందుతూనే ఉంటాయి. కృత్తికా శుక్రవారేషు గజతుండస్య యాజనాత్ గంధపుష్పాన్నదానేన భోగవృద్ధిర్భవేనృణాం వంధ్యా సుపుత్రం లభతే స్వర్ణరౌప్యాదిదానతః. కృతికా శనివారేషు దిక్పాలనాం చ వందనం. కృతికా నక్షత్రయుక్తంగా శుక్రవారం రోజు వినాయకుడిని పూజించాలి. ఆ వినాయకుడిని అలాగే ఆయన్ని పూజించటమే కాకుండా ఆ రోజు గంధము పుష్పము అన్నము ఇవి దానాలుగా కూడా చెయ్యాలి. దాని ద్వారా భోగ పదార్థాలన్నీ కూడా ఇవి దానంగా ఇచ్చినందుకు మనకు కూడా వృద్ధి చెందుతాయి. అలాగే బంగారం వెండి మొదలైనవి దానంగా చేయటం ద్వారా కూడా ఆ రోజు సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది అంటారు. కృత్తికతో కూడుకున్న శనివారం రోజు దిక్పాలకులకి పూజించటము. ఎలా అయితే ఈ దిక్పాలకుల్లో మనకి ఎలా అయితే 8 దిక్కులు కుబేరుణ్ణి, ఈశాన, ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయు ఈ ఒక్కొక్క రోజు ఒకటి విశేషం అని చెప్పి శనివారం వచ్చేసరికి మొత్తం అందరినీ దిక్పాలకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా పూజించాలి. దిగ్గజానాం చ నాగానాం సేతుపానాం చ పూజనం త్రయంబకస్య చ రుద్రస్య విష్ణోః పాపహరస్య చ. అలాగే దిగ్గజాలు నాగులు అంటే ప్రతి జీవరాశి కూడా ఇటు గజముల దగ్గర నుంచి నాగులకి సంబంధించినవి అలాగే సేతుపాలకుల్ని త్రినేత్రధారి అయిన రుద్రుణ్ణి పాపములు హరించే విష్ణువుని అలాగే జ్ఞానాన్ని ప్రసాదించే ఆ బ్రహ్మను అంటే త్రిమూర్తుల్ని ముగ్గురిని కూడా పూజించాలి. జ్ఞానందం బ్రాహ్మణశ్చైవ ధన్వంతర్య అశ్వినోస్తథా రోగాపమృత్యుహరణం తత్కాల వ్యాధి శాంతిదం. అలాగే ధన్వంతరి ఎలా అయితే సముద్ర మంథనం చేసినప్పుడు ఆ కలశంతో ఔషధి యొక్క కలశాలతో ఉద్భవించిన ఆ ధన్వంతరిని కూడా విశేషంగా పూజించాలి. అలాగే అశ్విని కుమారులు ఇద్దరు వీళ్ళను కూడా పూజించడం ద్వారా రోగాలు పోతాయి. అలాగే దుర్మృత్యువు అంటే అకాల మృత్యువులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే తాత్కాలిక వ్యాధులు కూడా శాంతింపచేస్తుంది. లవణాయస తైలానాం మాషాధీనం చ దానతః త్రికటు ఫలగంధానాం జనాధీనం చ దానతః. లవణం అంటే ఉప్పు అలాగే లోహాలు అలాగే నూనె మినువులు మొదలైన అలాగే త్రికూటములు అంటే సొంటి పిప్పళ్ళు మిరియాలు. చలికాలం వచ్చి ఇవన్నీ మనం ఎక్కువ తీసుకుంటే ఒంట్లో కావాల్సిన వేడి దాన్ని ఆ ఉష్ణోగ్రతను ఉంచుతుంది. అలాగే ఈ రోగ నిరోధక శక్తి అన్నది కూడా మనకి పెంచుతూ ఉంటుంది. పళ్ళు గంధము నీరు ఇలా
నెయ్యి మొదలైన ద్రవ పదార్థాలు దానంగా ఇవ్వగలిగితే మంచిది. అంటే మనకి ఏవైతే ఇస్తున్నామో జలపూరితమైనవి ఇవ్వటం అన్నది ఇక్కడ విశేషంగా చాలా మంచిది. ద్రవణానాం కఠినానాం చ ప్రస్థీన ఫలమానతః స్వర్గప్రాప్తిర్ధనుర్మాసే ఉషఃకాలే చ పూజనం. ఉషఃకాల అంటే తెల్లవారుజామున. అంటే కొన్ని పదార్థాలు దానంగా ఇవ్వటం ద్వారా, అలాగే కొన్ని ద్రవ్యాలు ఇవ్వటం ద్వారా, పైగా ఎన్ని ఇవ్వాలి, ఒక ప్రస్థ అని చెప్పారు. ఒక ప్రస్థ అంటే అది దగ్గరగా మనకి 80 గ్రాములు అంత ఇవ్వాలి. అంటే తక్కువలో తక్కువ ఒక వస్తువుని ఇస్తున్నాం అంటే, బియ్యం ఇస్తున్నాం అంటే 1 గ్రాము 1 చెంచా ఇస్తే ఎవరికి పనికొస్తుంది, ఎక్కడికి వస్తాయి అవి? కూరలు అయితే ఏదో కొంచెం ఇచ్చానంటే నడుస్తుంది, కూరగాయలు ఇట్లాంటివి. పప్పు అయినా సరే, పప్పు నేను కేజీలు అన్ని కేజీలు ఇవ్వక్కర్లేదు, కానీ కనీసం ఇప్పుడు ఒక పావు కేజీ ఇచ్చి 10 మంది ఉన్న ఇళ్ళల్లో నేను దానం ఇచ్చానంటే ఎలా కుదురుతుంది? అది ఒక్కరోజు వస్తుంది. అంటే ఇచ్చేవి యథాశక్తి అన్నారు. నీకు ఎంత శక్తి ఉందో అంతే ఇవ్వు. ఇచ్చేటప్పుడు ఆ లెక్క చూసుకుని ఒకళ్ళకి ఇస్తున్నావా, ఇద్దరికి ఇస్తున్నావా, ఎంతమంది ఇస్తున్నారు, కనీసం ఒక పూటకైనా సరిపోయేలాగా ఇస్తున్నావా, అటు ఇటు కాకుండా అరాకొరా ఇవ్వకుండా. అందుకే కొన్ని లెక్కలు కూడా చెప్పారు. ఒక ప్రస్థ అంటే దగ్గర 80 గ్రాములు, అంటే తక్కువలో తక్కువ ఒక 100 గ్రాములతో అయినా ఏదన్నా ఇవ్వటం నేర్చుకోవాలి. అందుకని ఇక్కడ ఉప్పు కానీ, ఈ లోహాలు, మినువులు ఇవన్నీ కూడా, నూనె, అలాగే శొంఠి, మిరియాలు, ఇవన్నీ పండ్లు కానీ, గంధం కానీ, ద్రవ పదార్థాల రూపంలో ఈ జలం కానీ, ఇవన్నీ ఏది ఇచ్చినా సరే, అంటే గట్టి వస్తువులు ఇవ్వాలి, కొన్ని రోజులు ఉండేవి, అలాగే ద్రవ పదార్థాలు ఇవ్వాలి. ఈ దానాల రూపంలో మనం చేసేది ఒక సేరు అంటారు. ఒక సేరు అంటే దగ్గర 1 కేజీ దగ్గరికి వస్తుంది. అలాగే కొన్ని ఒక ప్రస్తుతం అన్నా సరే తక్కువలో తక్కువ ఆ తూకాలన్నీ చూసుకుని, ఉప్పు అంటే అన్ని కేజీలు అక్కర్లా, కానీ బియ్యం ఇస్తున్నానంటే కొంచెం చూసుకుని ఇవ్వాలి. అందుకే ఇక్కడ బంగారం ఇచ్చినా సరే కనీసం ఒక పాలన్నా ఇమ్మంటారంటే 40 గ్రాములన్నా ఇవ్వాలి బంగారం ఇటువంటివి ఇచ్చేటప్పుడు. శివాధీనం చ సర్వేషాం క్రమత్వే సర్వసిద్ధయే శల్యనస్య భవిష్యస్య నైవేద్యం శస్తముచ్యతే. అలాగే ఆరాధన చేసేటప్పుడు ఏదైతే మనకి స్వర్గలోక ప్రాప్తి ఇటువంటి వస్తువులు దానం చేయటం ద్వారా వస్తుంది. అంటే ఉప్పు కనీసం, అలాగే మినువులు కనీసం, బంగారం కనీసము 40 గ్రాములన్నా. అంటే ఇచ్చానన్న పేరుకి ఏదో ఇచ్చాననేసి కొన్ని చూస్తుంటాం. 1 గ్రాము 1/2 గ్రాము అంటే వస్తువు ఎందుకు ఇమ్మని చెప్పారు అంటే అవతల వాడికి కష్టకాలంలో దాన్ని వినియోగించుకోవటానికి. అంతకుమించి ఏం లేదు. ఏ వస్తువు అన్నా కానీ తినడానికి పనికొచ్చేవి. ఉప్పు నేను 90 కేజీలు ఇస్తే ఏం చేసుకుంటారు? బియ్యం ఇస్తే అర్థం ఉంది. ఉప్పు ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఎంత వేసుకుంటాం మహా అంటే? కుంభాలు దాన్నైతే తినం కదా. అందుకని ఇలా లెక్కలు చెప్పారు. ధను సంక్రమణ దగ్గర నుంచి ప్రతిదీ ఒక్కొక్క మాసానికి విశేషంగా, ఈ మాసంలో చేస్తే అది, ఆ మాసంలో చేస్తే ఇది అన్నట్టుగా. అందుకని విశేషమైన ఫలితాలు కావాలనుకున్నా, లేకపోతే క్రమంగా పరమాత్మ మీద ధ్యాసతో ఇటువంటి విధానాల రూపంలో మనం ఇవ్వాల్సిన వస్తువులు ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో, అది మనకి ఇహలోకంలోనూ కూడా పరలోకంలో కూడా. ఇప్పుడు నేను చేసిన దాన ధర్మాలు నా పిల్లలకు ఉపయోగపడతాయి. నా పెద్దలు చేసింది నాకు ఇప్పుడు ఎలా అయితే అందరూ కష్టపడతాం, కాకపోతే మనం చేసిన దానికి ప్రతిఫలం మనకు వస్తుందా అంటే అంతకన్నా రెట్టింపు వస్తుంది. నేను ధర్మాన్ని పట్టుకోవటం, ఆ ధర్మం కొన్ని పూర్వీకులు ఎప్పటి నుంచో పట్టుకుని ఉన్నారు. నేను కూడా విడవకుండా దాన్ని అలాగే పట్టుకుంటూ, నేను ఇంకా ఇట్లాంటి ధర్మబద్ధమైనవి చేసుకుంటూ వికారాలు కలగనివ్వకుండా జాగ్రత్త పడుతూ. ఇప్పుడు తెలిసి తెలియక సవాలక్ష చేస్తూ ఉంటాం, కాకపోతే చెయ్యకూడదన్న తపనతో ఎంత తగ్గించుకోవాలో ఇంకా తగ్గించుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తున్నావో, అప్పుడు నీకు అనుకూలంగా లేనివి కూడా అప్పుడు అనుకూలంగా మారుతాయి. ప్రయత్నంలో లోపం ఉండకూడదు. అందుకే యథాశక్తి అని ఎందుకు చెప్తున్నారు? అందరికీ ఒక రకంగా ఉండదు. అందరికీ ఒక రకంగా ఏమీ ఉండవు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సవాలక్షలుగా ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితిలో ఉంటుంది. అందుకే ద్రవ్యాలుగా ఇచ్చినవి ఒక ప్రస్తన్నా ఇవ్వాలి అంటే కనీసము ఒక 80 గ్రాములన్నా, ద్రవ్యంలో ఉన్నవి 80 గ్రాములన్నా ఇవ్వాలి. అలాగే ఈ ఉప్పులు, పప్పులు ఇవన్నీ కూడా ఎట్లాంటివి ఇవ్వాలి అంటే అవి కూడా కనీసం బంగారం అటువంటివి అయితే 40 గ్రాములన్నా ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఉషకాలంలో, అలాగే ధనుర్మాసంలో విశేషంగా భక్తులు ఎప్పుడైతే ఇంత భక్తితో, ఇది మళ్ళీ ఇచ్చేది పరమాత్మకి, ఇప్పించేది పరమాత్మ, సందర్భాన్ని ఇచ్చింది పరమాత్మ,
తినగలిగే వస్తువులు, ఆ బియ్యం కానీ, నెయ్యి కానీ ఇటువంటివన్నీ కూడా. అది కూడా మళ్ళీ ఈ బియ్యం ఇచ్చేది కూడా ఎటువంటి రకం ఇమ్మంటారు అంటే కొన్ని కొన్ని విశేషమైన రకాలు చెప్తారు. ఇవి ఎలా అంటే తినడానికి వీలుగా ఇచ్చానన్న పేరుకి పనికిరాని వస్తువు నేను ఇవ్వకూడదు. సకల దేవతల్ని క్రమంగా ఆరాధించటమే కాకుండా ఏది చేస్తున్నా త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. అందుకని పనికొచ్చే వస్తువు పనికొచ్చే సమయంలో మనం ఇవ్వాలి. ఇచ్చేది కూడా అందుకని అంత తూకాలని చెప్పినారు. నేను అన్నీ ఇవ్వటానికి నాకు సరిపోలేదా, ఒక్క వస్తువునే తీసుకోవాలి, అది ఎంత సరిపోతుందో అది ఇవ్వటానికి నేను ప్రయత్నం చేసుకోవటము. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో 16 చాప్టర్లో 61 శ్లోక సంపూర్ణం.